కేబినెట్ విస్తరణలో కాంగ్రెస్ ఏదైతే సామాజిక మంత్రం పాటించిందో ఇది నిజంగానే సక్సెస్ అయిందా, లేదంటే ఇది ఒక ఎలక్షన్ స్ట్రాటజీగా భావించాలా? అందరికీ నమస్కారం. సామాజిక న్యాయం కంటే కూడా వీళ్ళు మీరు అన్నట్టు ఎలక్షన్ స్ట్రాటజీ ప్రకారమే దీన్ని మంత్రివర్గంలో 3 కొత్త అభ్యర్థులు ఎంపిక చేసినట్లుగా మనకు కనపడుతుంది. సామాజిక న్యాయం అంటే ఒక పెద్ద లంబాడా వర్గాలకు మంత్రివర్గంలో స్థానం లేదు, మైనార్టీలకు మంత్రివర్గంలో స్థానం లేదు, తర్వాత బీసీలకు రావాల్సినటువంటి వాటా రాలే. కనీసం చంద్రశేఖర్ రావు గారు ఇచ్చినటువంటి 4 మంత్రి పదవులు కూడా వీళ్ళు ఇవ్వలేకపోయారు, కేవలం 3కు మాత్రమే పరిమితం చేశారు. కాబట్టి సామాజిక న్యాయం అనేటటువంటి కోణం పెద్దగా కనపడదు, కానీ రాజకీయ కోణం పెద్దగా కనపడుతుంది, పొలిటికల్ డైమెన్షన్ ఎక్కువ కనపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా ఎంపిక చేసినటువంటి 3 కూడా పొలిటికల్ డైమెన్షన్ లో ఎంపిక చేసినట్టు కనపడుతుంది తప్ప మనకి సామాజిక కోణంలో ఎంపిక చేసినట్టు కనపడదు. ఎందుకు అనంటే ఇప్పుడు వివేక్ వెంకటస్వామి గారిని ఎంపిక చేశారు. వివేక్ వెంకటస్వామి గారిని ఎంపిక చేయడంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటది? ఇటీవల మీకు మాల సామాజిక వర్గానికి ప్రతినిధిగా ఎమర్జ్ అవ్వటము ఒకటైతే, రెండోది ఆర్థికంగా స్థితిమంతుడు, మూడోది బలమైనటువంటి మీడియా హౌసెస్ నడుపుతున్నటువంటి వ్యక్తి. కాబట్టి ఇవన్నీ కూడా వివేక్ వెంకటస్వామి గారు ఎంపిక చేశారు. ఇంకొక బలమైన కారణం ఏంటి అంటే వివేక్ వెంకటస్వామి గారు తిరిగి మళ్ళా పార్టీలోకి వస్తున్నప్పుడు ఒక హామీ ఇచ్చారు, మీకు పార్టీ అధికారంలోకి వస్తే మంత్రి పదవి ఇస్తామనేటటువంటి ఒక హామీ ఇచ్చారు. ఆ హామీని ఫుల్ఫిల్ చేసుకున్నట్టుగా మనకు కనపడింది. రెండో ఎంపిక ఏంటంటే వాకిటి శ్రీహరిని ఎంపిక చేశారు. వాకిటి శ్రీహరిని ఎంపిక చేయడంలో ఉన్నటువంటి కారణాలు ఏంటి అంటే, ఒకటి తెలంగాణ రాష్ట్రంలో అత్యంత బలమైనటువంటి బీసీ సామాజిక వర్గం, ముదిరాజులు అత్యంత ఎక్కువగా ఉన్నటువంటి సామాజిక వర్గం, దరిదాపు 28 లక్షలు ఉంటారు ముదిరాజులు. కాబట్టి ఆ బలమైనటువంటి సామాజిక వర్గానికి రిప్రజెంటేషన్ లేదు, కాబట్టి ఆ రిప్రజెంటేషన్ ఇచ్చేటటువంటి కార్యక్రమంలో వాకిటి శ్రీహరి గారికి ఇచ్చారు. రెండోది వాకిటి శ్రీహరి గారికి ఇవ్వటంలో ఇంకొక ముఖ్యమైనటువంటి కారణం ఏంటి అంటే 2024 లోక్సభ ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి గారు మహబూబ్ నగర్ జిల్లాలో బహిరంగ సభలో ఒక స్పష్టమైన హామీ ఇచ్చారు, ముదిరాజులకి వాకిటి శ్రీహరికి ఖచ్చితంగా మంత్రి పదవి ఇస్తామని చెప్పారు. ఎందుకంటే ముదిరాజు సామాజిక వర్గం నుంచి గెలిచిన ఏకైక ప్రతినిధి ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి గారు. కాబట్టి ఆ హామీలో భాగంగానే ఇప్పుడు వాకిటి శ్రీహరి గారికి ఇచ్చారు. రెండోది మహబూబ్ నగర్ జిల్లాలో తను గెలిచినటువంటి నియోజకవర్గం మక్తల్ నియోజకవర్గం. మక్తల్ నియోజకవర్గము డికే అరుణ కుటుంబానికి చాలా బలమైనది. వాళ్ళ తండ్రి గారు గెలిచారు, వాళ్ళ అన్నగారు గెలిచారు, వాళ్ళకు ఒక బలమైనటువంటి నియోజకవర్గము. తర్వాత మొన్న లోక్సభ ఎన్నికల్లో కూడా దరిదాపు 4 శాసనసభ స్థానాల్లో, ఈవెన్ మక్తల్ తో పాటు 4 శాసనసభ స్థానాల్లో బీజేపీ లీడింగ్ తీసుకుంది. అక్కడ బీజేపీ లీడ్ తీసుకోవటం వల్లనే డికే అరుణ గారు గెలిచారనేటటువంటి విషయాన్ని గమనించాలి. కాబట్టి ఆ కోణాల్లో ఇవన్నిటిని శ్రీహరి గారికి అక్కడ అవకాశం రావటం జరిగింది. ఇక మూడోది అడ్లూరి లక్ష్మణ్. ఇప్పుడు ఇక్కడ ఏంటది, తెలంగాణ రాష్ట్రంలో మాదిగ మాలల కాన్ఫ్లిక్ట్ చాలా బలంగా ఉంది. ఈ మంత్రివర్గ ఎక్స్పాన్షన్ సందర్భంలోనే మాదిగ ఎమ్మెల్యేలు ఒక 6 గట్టిగా పట్టుబట్టారు. మీరు మాలలకు గనక అవకాశం ఇస్తే మాదిగలకు కూడా అవకాశం ఇవ్వాలి. ఇప్పుడు మాదిగ ప్రతినిధిగా ఉన్నటువంటి దామోదర్ రాజనరసింహ పూర్తి మాదిగ కాదు, అతను మోచి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. కాబట్టి మాదిగలకు, నిజమైన మాదిగలకు మీరు అవకాశం ఇవ్వాలని గట్టిగా పట్టుబట్టినటువంటి నేపథ్యంలో ఒక 6 మాదిగ ఎమ్మెల్యేలు ఢిల్లీ స్థాయికి పోయి ఒక లాబింగ్ చేసినటువంటి క్రమంలో మాలకి అవకాశం ఇచ్చి మాదికి ఇవ్వకపోతే అదొక అంశం తెరపైకి వస్తుంది, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తాయి. ఇప్పటికే మాదిగ సామాజిక వర్గం నుంచి మందకృష్ణ మాదిగ ద్వారా బీజేపీ వైపుకి కొంత సమాజం వెళ్లేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దానికి కొంత అడ్డుకట్ట వేసేటటువంటి రాజకీయ వ్యూహంలో భాగంగానే మాలకు అక్కడ అవకాశం ఇస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా మాదికి కూడా, అంటే అనూహ్యంగా మాదిగ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వాళ్ళని తెరపైకి వచ్చింది అన్నట్టు. మీరు చూడండి, చంద్రశేఖర్ రావు గారు 2వ మంత్రివర్గంలో మాదికి అసలు అవకాశమే ఇవ్వలేదు, అక్కడ దొరకలేదు. మొదటి మంత్రివర్గంలో మహిళలకు అవకాశమే దక్కలేదు. కానీ ఇక్కడ ఖచ్చితంగా మాదిగ సామాజిక వర్గం గట్టిగా పట్టుబట్టేసరికి అడ్లూరి లక్ష్మణ్ పేరు తెరపైకి వచ్చింది. అడ్లూరి లక్ష్మణ్ కూడా 2018లోను 2009లో కూడా చాలా తక్కువ ఓట్ల మార్జిన్ తోటి ధర్మపూర్ నుంచి ఓడిపోయారు. తర్వాత తనకి బలమైనటువంటి పార్టీ లాయలిస్ట్ గా బ్యాక్గ్రౌండ్ ఉంది. తర్వాత జడ్పీ చైర్మన్ గా అద్భుతంగా పనిచేశారు, కరీంనగర్ జడ్పీ చైర్మన్ గా. బట్ ఇవన్నీ ఈక్వేషన్స్ తోటి ఒక మాదికి కూడా అవకాశం ఇవ్వాలనేటటువంటి ఉద్దేశంతో అడ్లూరు లక్ష్మణ్ కి ఇచ్చారు. అంటే దీన్ని ఎక్కడ కూడా సామాజిక కోణాలు చూడాల్సిన అవసరం లేదు, ఇదంతా కూడా పొలిటికల్ ఈక్వేషన్.
ఒక పొలిటికల్ పోలరైజేషన్, పొలిటికల్ ఈక్వేషన్స్ లోనే ఒక అడ్జస్ట్మెంట్లు కనుక జరిగినాయి అనే విషయాన్ని గమనించాలి. సహజంగా కాంగ్రెస్ లాంటి, బీజేపీ లాంటి జాతీయ పార్టీలలో మంత్రివర్గ కూర్పు ఎలా ఉంటుందంటే ప్రథమ ప్రాధాన్యత సామాజిక న్యాయానికి ఇస్తారు, రెండోది ప్రాంతీయ సమతుల్యత ఇస్తారు. బట్ ఈ క్యాబినెట్ లో సామాజిక న్యాయం అంటే నేను ఇందాక చెప్పాను, మైనార్టీలకి ఛాన్స్ లేకుండా పోయింది, మేజర్ లంబాడ వర్గాలకు ఛాన్స్ లేకుండా పోయింది, బీసీలకు అత్యల్ప ప్రాధాన్యత ఉన్నది. కాబట్టి సామాజిక కోణంలో చూడలేము. ప్రాంతీయ సమతుల్యత కూడా లేదు. ఎందుకనంటే ఆ హైదరాబాదు, రంగారెడ్డి, నిజామాబాద్ లాంటి జిల్లాలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేకపోగా ఇచ్చిన జిల్లాలకే మంత్రి పదవులు ఇచ్చారు. ఖమ్మానికి 3 ఇచ్చారు, తర్వాత కరీంనగర్ కి 3 ఇచ్చారు, తర్వాత మహబూబ్ నగర్ కి 3 ఇచ్చారు. అంటే 3 జిల్లాలకు ఉన్నటువంటి ప్రాతినిధ్యం 9 ప్రాతినిధ్యం ఉంది. వరంగల్ కి 2 ఇచ్చినటువంటి సందర్భం ఉన్నది, తర్వాత ఇంకొక 2 నల్గొండకి ఇచ్చినటువంటి సందర్భం ఉంది. అందుకే మల్రెడ్డి రంగారెడ్డి ఒక చాలా కీలకమైనటువంటి పాయింట్ ని, వ్యాలిడ్ పాయింట్ ని లేవనెత్తారు కాంగ్రెస్ అధిష్టానం ఉంది. ఏంటి అనంటే, అరే 10 జిల్లాలు ఉమ్మడి జిల్లాలు ఉంటే 10 జిల్లాలకు 10 మంది మంత్రులను ఇవ్వండి, మీరు అదే సామాజిక కోణంలో ఇవ్వండి. కానీ ఇచ్చిన జిల్లాలకే ఇచ్చి అంటే మొత్తం క్యాబినెట్ ఎట్లుందంటే ఒక రాజకీయ అవసరాలను ప్రతిబింబించేటట్టుగా ఉంది తప్ప ఎక్కడ కూడా ప్రాంతీయ సమతుల్యత గాని, సోషల్ జస్టిస్ ఈక్వేషన్స్ గాని మంత్రివర్గంలో కనపడటం లేదు. బట్ రెండోది, ఎప్పుడు మంత్రివర్గ విస్తరణ జరిగినా లేకపోతే రీషఫలింగ్స్ జరిగినా ఈ అలకలు, అసంతృప్తులు సహజంగా వచ్చేవే. బట్ ఇప్పుడు వచ్చినటువంటి అలకలు, అసంతృప్తులు కూడా ఒక పర్టికులర్ సామాజిక వర్గం నుండి, ఆ అప్పర్ క్యాస్ట్ నుండి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. మీరు చూడండి, వచ్చిన రాజగోపాల్ రెడ్డి అసంతృప్తి, తర్వాత సుదర్శన్ రెడ్డి అసంతృప్తి, మల్రెడ్డి రంగారెడ్డి అసంతృప్తి, ప్రేమ్ సాగర్ రావు అసంతృప్తి. బట్ ఈ నలుగురు కూడా అప్పర్ క్యాస్ట్ నుండి వచ్చినటువంటి అసంతృప్తిలో భాగంగానే మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడున్నటువంటి క్యాబినెట్ లో కూడా టూ మచ్ ఆఫ్ ఇంపార్టెన్స్ మీకు కొన్ని సామాజిక వర్గాలకు కనపడుతుంది.